హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది, 2019లో అధికారంలోకి వచ్చింది. 14తో పోల్చుకుంటే 19కి మరింత బలపడింది. అయితే 24లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం అన్నటువంటి రికార్డు సాధించింది. అయితే అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ తరపునైతే ఈ దఫా ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి రావడం అన్నటువంటిది, మూడోసారి పూర్తి మెజార్టీ రాకపోవడం అన్నట్టు ఒక చర్చ. అంతకుముందు బలమైనటువంటి స్థానాలలో రాజస్థాన్లో క్లీన్ స్వీప్, ఉత్తరప్రదేశ్లో భారీ విజయం సాధించినటువంటి పార్టీ ఈ దఫా ఎందుకు తగ్గింది, అలాగే బెంగాల్ లాంటి చోట్ల కూడా ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? టోటల్గా చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించి భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు విపక్షం యాక్టివ్ అయింది, సంఘటితం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గట్టి వ్యూహాలే పన్నుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? అసలు ఏ ఏ రాష్ట్రాల్లో పెరిగింది, ఏ ఏ రాష్ట్రాల్లో తగ్గింది? వాస్తవంగా ఏంటంటే ఇంతవరకు పత్రికలు అన్ని విషయాలు కూడా ఏ ఏ రాష్ట్రం ఎట్లా అనేది ఇదంతా రాసుకొచ్చాయి. ఇప్పుడు తెలుగు పత్రికలకి తీరిక లేదు, ఇంగ్లీష్ పత్రికల్ని చదివే ఓపిక జనానికి లేదు. దాంతో అసలు విషయాలు తెలియట్లేదు. ఆ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది అన్నటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే. మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇంకా పోస్ట్ మార్టం ప్రారంభించుకోలేదు అనుకుంటా పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీ. యాక్చువల్గా కొత్తగా విజయం ఓట్లు లేదా దానికి బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాలతో ప్రారంభిద్దాం. కేరళలో బలపడిందా, బలహీనపడిందా? కేరళలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ దానికి ఒక ఎదగడానికి ఒక లిమిట్స్ ఉన్నాయండి. అంతకు మించి అది ఎదిగేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే కేరళలో 4 మతాలు ఉన్నాయి. ఒకటి హైందవము, రెండవది ఇస్లాము, మూడవది క్రిస్టియానిటీ, 4వది కమ్యూనిజం. కమ్యూనిజం కూడా ఒక మతమే. అందరూ కూడాను 25% ఉన్నారు అక్కడ. కాబట్టి దాంట్లో ఒక హిందువుల పార్టీ అని అందరూ అనుకుంటున్నటువంటి బీజేపీ, వాళ్ళు హిందువుల పార్టీయా కాదా, సెక్యులర్ పార్టీ అన్నది చర్చ వేరే. అటువంటి పార్టీకి లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్ దాటి వెళ్ళలేరు. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఈవెన్ తిరువనంతపురంలో చూసాం. మనం ఎన్నో రౌండ్స్ లో భాజపా దాని మన చంద్రశేఖర్ గారు, రాజీవ్ చంద్రశేఖర్ ముందంజగా ఉన్నా కానీ కూడా ఎప్పుడైతే మళ్ళీ అది సబర్బ్స్ లో ఉన్నటువంటి క్రిస్టియన్ పాపులేషన్ లో ఉన్నటువంటి ఓట్లు లెక్క పెట్టడం మొదలు పెట్టారో అప్పుడు మళ్ళీ శశి థరూర్ గెలవడం జరిగింది అక్కడ. కాబట్టి వాళ్ళకి లిమిట్స్ ఉన్నాయి. తిరువనంతపురం వదిలిపెడితే కనుక మిగతా ప్రాంతాల్లో హిందువుల సంఖ్య వాళ్ళ క్యాండిడేట్ ని గెలిపించుకునేటువంటి సంఖ్య వాళ్ళకి లేదు. పైపెచ్చు హిందువులలో చాలా శాతం, 25% నేను చెప్పాను కదా, వాళ్ళు కమ్యూనిస్టుగా ఉన్నారు. వాళ్ళు భాజపాకు వ్యతిరేకంగా వేస్తారు. కాబట్టి వాళ్ళ ఓట్ షేర్ పెరుగుతూ ఉన్నా కానీ కూడా అక్కడ గణనీయమైనటువంటి మార్పులు వచ్చేటువంటి సూచనలు లేవు. అక్కడ ఉన్నటువంటి ఓట్ డైనమిక్స్ అన్ని కూడాను హిందువులు స్ప్లిట్ అవుతారు, మైనారిటీలు కన్సాలిడేట్ అవుతారు. ఆ ఫార్ములా అనేది కేరళలో చాలా రోజులుగా చూస్తున్నాం మనం. అందుకనే బీజేపీ మార్జినలైజ్డ్ ప్లేయర్ గా ఉన్నారు. చేస్తే కూస్తే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఓటు కొద్ది గొప్ప తీసుకోవాలి. కానీ ప్రస్తుతానికి కమ్యూనిస్ట్ పార్టీకి కేరళలో ఉన్న మేజర్ పట్టు ఏంటంటే కనుక ఉద్యోగ అవకాశాలన్నీ ఆ పార్టీ చేతిలో ఉన్నాయి. అక్కడ ఎన్నో అక్కడ ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, లేదా మన ట్రస్ట్లు, మన కోఆపరేటివ్ సొసైటీ లాంటివి కావచ్చు, వీటిలన్నింటిలో కూడాను ఉద్యోగాలు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్షిప్ ఉంటేనే వాళ్ళకు ఉంటుంది, లేదంటే వాళ్ళని తీసేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అదొక డెడికేటెడ్ క్యాడర్ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నంత వరకు కూడా బీజేపీకి పురోగతి అనేది ఒక లిమిటెడ్ గానే ఉంటున్నది, అంతకు మించి ఉండదు. చేస్తే కూస్తే బహుశా 1-2 ఎమ్మెల్యేలు గెలవచ్చేమో, కానీ ఎంపీల వరకు చేస్తే కనుక చాలా కష్టమైనటువంటి పరిస్థితి భాజపాకు ఉన్నది. రైట్. మొన్న ఒక్క ఎంపీ సీట్ గెలిచారు, 19 దాకా ఓట్లు వచ్చినట్టున్నాయి కదా? కరెక్ట్. ఒక్క సీట్ గెలిచారు, చాలా మేజర్ అచీవ్మెంట్ కింద మనం భావించాలి. ఆ ఒక్క సీటు కూడా అసలు ఒక విధమైనటువంటి చమత్కారం కిందే, మనం ఒక మెరకిల్ కిందనే దాన్ని భావించాలి. గెలవలసింది మనం తిరువనంతపురంలో గెలవాలి, అక్కడ ఓడిపోయారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది ఒక డైనమిక్స్ అలా ఉన్నాయి అక్కడ. ఈవెన్ క్రిస్టియన్ క్యాండిడేట్ అయినటువంటి ఏకే యాంటనీ కుమారుడిని నిలబెట్టగానే ఓడిపోయారు అక్కడ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డైనమిక్స్ లో బహుశా వాళ్ళు ఈ లెవెల్లోనే ఉంటారు. ఒక ఎంపీ సీట్ గెలిస్తే చాలా గొప్ప, 2-3 ఎమ్మెల్యే సీట్ దాటి వాళ్ళకి అక్కడ కేరళలో మాత్రం భాజపాకి ఇంకా చాలా చాలా కాలం పడుతుంది. కంప్లీట్ గా కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కంప్లీట్ గా కొలాప్స్ అయ్యి వాళ్ళ ఓట్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతాయి, కానీ వాళ్ళకు కొంత అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు.
తమిళనాడులో ఓటింగ్ ఒక్క సీటునో లేకపోతే 6 సీట్లు వస్తే 10 సీట్లు వస్తాయి అన్న ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కానీ సీట్లు రాలేదు. అది ప్రయోజనమా నష్టమా భవిష్యత్తులో ఆ పార్టీకి? తప్పకుండా అది ఒక పురోగతి దశగానే ఉన్నది, అక్కడ ఎదుగుతున్నది. అన్నామలై లాంటి ఒక నేతను పెట్టడంతో ఆయన సైద్ధాంతిక పరంగా ఈ ద్రావిడ పార్టీలకు మంచి ఒక విధమైనటువంటి కౌంటర్ ఇవ్వగలుగుతున్నాడు. ఆయన ఉన్నత జాతి నుంచి వచ్చినటువంటి వాడు కాదు, ఆయన కూడా తక్కువ జాతి నుంచి వచ్చినటువంటి వాడే, కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వాడు. ద్రావిడ సాంప్రదాయం అంటే ఏంటి, తమిళ సాంప్రదాయం అంటే ఏంటి, అసలు సాంప్రదాయం ఏంటి, దీన్ని వీళ్ళు ఎలా వక్రీకరించారు, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ వెళ్ళగలిగాడు ఆయన. ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చాలా కాలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటపడాలంటే తమిళనాడు ఇంకా చాలా సమయం పడుతుంది. అది పైపెచ్చు భాజపా ఇద్దరు తోటి కరెక్ట్ మన మన జయలలిత పార్టీను వీళ్ళు ఇద్దరు విడిపోవడంతో అది ఆ డైనమిక్స్ లో వాళ్ళకు కొంత దెబ్బ తగిలింది. కానీ ఇది దీర్ఘకాలీనంగా చూడాలి. ఇమ్మీడియట్ గా ఎలక్షన్ లో బహుశా వాళ్ళిద్దరు కలిసి ఉంటే వాళ్ళకు కొన్ని తప్పకుండా మంచి సీట్లు వచ్చి ఉండేవి, కానీ అది లేదు కాబట్టి ఈసారి ఇద్దరు దెబ్బతిన్నారు. కానీ మీరు అన్నట్టు ఓట్ షేర్ పెరిగింది, తప్పకుండా పెరుగుతూనే ఉంటుంది, ప్రతి సారి కూడా పెరుగుతుంది. ఈసారి డబుల్ డిజిట్ దాటారు వాళ్ళు, ఆల్మోస్ట్ 20% దగ్గర పడ్డారు వాళ్ళు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు పెరిగేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓట్ షేర్ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో 2-3 ఎమ్మెల్యేలు వచ్చాయి, బహుశా ఈసారి 5-6 ఎమ్మెల్యేలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఒక దీర్ఘకాలీనమైన ప్రాజెక్ట్, అంత తొందరగా అక్కడ మనకు రిజల్ట్స్ కనిపించవు, కానీ మార్పు తప్పకుండా ఉన్నది. అక్కడ డిఎంకే చేస్తున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, డిఎంకే చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కావచ్చు, క్రమేపీ దాని రిజల్ట్స్ చూపించేటువంటి సమయం వస్తుంది. అది అక్కడ మనం చూస్తే గతంలో ఈసారి డిఎంకే చాలా బలంగా ఉంది, కానీ జయలలిత ఉన్నప్పుడు ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వం మారేది, కంప్లీట్ గా ఒక పార్టీని తుడిచిపెట్టి ఇంకో పార్టీకి ఓటు వేసేవాడు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రత్యామ్నాయం వాళ్ళకి కనిపించ వాళ్ళు ఓటు వేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ బహుశా రాబోయే ఒక 5-7 సంవత్సరాల్లో గణనీయంగా మార్పు ఉంటుంది. బీజేపీకి 5-7 సంవత్సరాల్లో పెద్ద రిజల్ట్స్ ఉండకపోవచ్చు, కానీ ఎదుగుతున్నటువంటి పార్టీ మాత్రం బీజేపీ తమిళనాడు. రైట్. పశ్చిమ బెంగాల్లో వాస్తవంగా లాస్ట్ ఎలక్షన్స్లో 18 సీట్లతో ఒక రికార్డు సృష్టించింది. బట్ ఈ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి 10 స్థానాలకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఎక్కడ తేడా జరిగింది? లాస్ట్ టైం ఎన్నికల తర్వాత, ఎస్పెషల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి మరణకాండ ఏదైతే ఉన్నదో, అక్కడ స్త్రీల పట్ల జరిగినటువంటి అత్యాచారాలు ఒక బీజేపీకి ఓటేసినటువంటి స్త్రీలకే కాదు, టీఎంసీలో ఉన్నటువంటి హిందూ స్త్రీల పట్ల కూడా అటువంటి అత్యాచారాలు జరిగినాయి. చాలా అతి కిరాతకంగా వాళ్ళందరినీ కూడాను హింసించడం ఇవన్నీ చూసాం మనం. ఈ యొక్క ఏవైతే ఘటనలు జరిగినాయో దానికి సంబంధించి బీజేపీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకు రక్షణగా నిలబడలేదు అన్నటువంటి ఒక భావం బెంగాల్లో చాలా మందికి ఉన్నది. దాన్ని నిజంగా బీజేపీ దానికి ఒక సమాధానం చెప్పాలి. ఎందుకు అటువంటి అత్యాచారాలు జరుగుతున్నా వీళ్ళు నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. మళ్ళీ రెండవసారి జరిగింది సందేశ్ ఖాళీలో జరిగినటువంటి దౌర్భాగ్యపు ఘటనలు మనం చూసాం మనము. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం మనం చూసాము. అంటే డెమోక్రసీ కూడా కొన్ని అవధులు ఉంటాయి. ఎప్పుడైతే మనకు ప్రజలకు న్యాయం జరగకుండా ప్రజల పట్ల అన్యాయం జరుగుతున్నా మనము ఫెడరలిజం పేరిట, సోకాల్డ్ డెమోక్రసీ పేరిట మీరు కనుక ఊరుకున్నారంటే, దాన్ని ఏమి చేయకుండా ఉన్నారంటే కనుక దాని యొక్క పరిణామాలు ఉంటాయి. దానికి మనకు చరిత్ర తెలుసు. మన ఇతిహాసాల్లో మహాభారతంలో ఒక స్త్రీ చీర పట్టుకున్నందుకు 18 అక్షోణిని చంపాడు శ్రీ భగవానుడు కృష్ణ పరమాత్ముడు. మరి సందేశ్ ఖాళీలోనూ ఇట్లా ఇంతమంది హిందూ స్త్రీలని చెరిచి అవమానపరిచి వాళ్ళని హింసిస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళ స్పందన ఏంటి? ఇది మనం గమనించాలి. వాళ్ళు అపాయింట్ చేసినటువంటి గవర్నర్కే రక్షణ లేదు అంటే కనుక ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అందుకని అక్కడ ప్రజలు 2 విషయాలు, ఒకటి బీజేపీ ఫెయిల్ అయింది అనేటువంటి కోపం ఒకటి ఉన్నది, రెండవది మనం బీజేపీకి ఓటేస్తే ఇక్కడ మన ఉనికి ఉండదు, మనల్ని హింసిస్తారు వీళ్ళు అన్న భయంతో వాళ్ళు మళ్ళీ టీఎంసీకే ఓటేయడం మొదలుపెట్టారు. సో ఈ 2 అంశాలు కూడా బీజేపీకి నెగటివ్ గా వెళ్ళాయి. బీజేపీ ఆత్మావలోకన చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఈవెన్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి. అక్కడ మళ్ళీ చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనుకున్నది.
అది జరగనంత వరకు కూడా ప్రజల్లో ఒక విధమైనటువంటి అసురక్షిత భావన ఉన్నంత వరకు కూడా వాళ్ళు బీజేపీకి ఓటు వేయడానికి భయపడేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. మనం చూసాము ఏ గ్రామాలకైతే బీజేపీకి ఎక్కువ ఓటు వేసారో ఆ గ్రామాల్లో నీటి సరఫరా ఆపేయడము ఇటువంటివన్నీ మనం చూసాం. చాలా భయంకర ఘటనలు చూసాము. ఈవెన్ మైనారిటీ స్త్రీలను కూడా బట్టలు ఇప్పి కొట్టడం ఇవన్నీ చూసాం మనం బీజేపీని సమర్థించిన వాళ్ళు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అని ఊరుకుంటే సరిపోతుందా? అందుకని బీజేపీ అక్కడ దెబ్బతినింది. వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తులను పవర్స్ ని ఉపయోగించుకోకుండా వాళ్ళు అక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ పేరిట డెమోక్రసీ పేరిట ఆక్షేపణ దాన్ని కంప్లీట్ గా వదిలేసినందుకే వాళ్ళు ఈరోజు దెబ్బతిని. రైట్. అంటే గవర్నర్ పాలన అన్నటువంటిది గవర్నర్ సిఫార్సు చేయాలి, వీళ్ళు అడిగితేనే చేస్తారు. ఆయన కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి ఏమైనా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు, స్త్రీల పట్ల జరుగుతున్న అరాచకాలు, సందేశ్ ఖాళీకి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో ఆయన నివేదిక ఇవ్వచ్చు. నివేదిక ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్తుందని. ఒకవేళ నివేదిక వాళ్ళు తీసుకోదలుచుకుంటే గవర్నర్ చెప్పి నివేదిక ఇవ్వను ఆయన అంటే కనుక ఆయన ఇస్తాడు, అయిపోయింది. ఎంతసేపు పడుతున్నాడు? గవర్నర్ రూల్ ఇంపోజ్ చేయడానికి వాళ్ళకి ఎంతసేపు పడుతుంది? ఇక్కడ చూసాం మనం, మనకు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని తీసేసి లేదా ఇతరత్ర ఎన్నో ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిన తీసేసి గవర్నర్ రూల్, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన ఘటనలు కాంగ్రెస్ గతంలో ఎన్ని చేసింది? దాన్ని ఎవరైనా ప్రశ్నించారా? తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా అధికారాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటో ఈరోజు అందరికీ తెలుసు. ఒక డీటెయిల్డ్ నివేదిక ఇస్తే కనుక తప్పకుండా ఈరోజు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి అన్ని సైన్స్, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. డీటెయిల్డ్ రిపోర్ట్ అంటే ఇస్తే కనుక దాన్ని ఈజీగా డిస్మిస్ చేయొచ్చు. డిస్మిస్ చేసి ఒక 6 నెలలో 7 నెలలో ప్రభుత్వం దాన్ని కంప్లీట్ గా వాళ్ళ కంట్రోల్లో తీసుకుని, ఎలాగైతే జమ్మూ కాశ్మీర్లో ఈరోజు కేంద్ర పాలిత ప్రభుత్వం దీనిగా ఏర్పాటు చేసి మన కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకున్న తర్వాత అక్కడ చాలా మెరుగుపడిందో, అలాగే బెంగాల్ని మళ్ళీ దాన్ని ఒక సుస్థిరమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మేము ప్రజలకు చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని మేము ఏమీ చెయ్యము అంటే అది అన్యాయాలు చేస్తున్నా, అకృత్యాలు చేస్తున్నా, మీరు ఆక్షేపిస్తున్నారంటే దాన్ని డెమోక్రసీ అన్నారు. డెమోక్రసీ పేరిట మీరు చేస్తున్నది చాలా తప్పు. ఇది అర్థం చేసుకోవాలి. డెమోక్రసీ అనేది ప్రజల హితం కోసం పనిచేస్తేనే డెమోక్రసీ. ప్రజల వాళ్ళు సురక్షితంగా లేకుండా వాళ్లకు అహితం జరుగుతుంటే దాన్ని డెమోక్రసీ అని పేరు పెట్టి మనం తప్పించుకోలేము. బహుశా కేంద్ర ప్రభుత్వం ఆ తప్పిదం చేసింది కాబట్టి ఈరోజు ఈ దుస్థితిలో బీజేపీ అక్కడ ఉన్నది. రైట్. రాజస్థాన్ క్రిందటిసారి క్లీన్ స్వీప్ అయినటువంటి రాష్ట్రం ఈ దఫా 11 స్థానాలు కోల్పోయింది. 14 వచ్చిందని సంతోషపడాలా, 11 పోయిందని బాధపడాలా? అసలు ఏం జరిగింది అక్కడ? రాజస్థాన్లో మనం చూసాము. ఆడియో మ్యూట్ అయినట్టు చూడండి ఒకసారి. చెప్పండి, వినబడతాం. చెప్పండి. అదే రాజస్థాన్ పరిస్థితి ఏంటి? రాజస్థాన్లో మనం చూస్తే కనుక అక్కడ వసుంధర రాజే సింధియాని తీసేయడంతో ఇంకొక ప్రత్యామ్నాయం వేరే చీఫ్ మినిస్టర్ తీసుకొచ్చి పెట్టడంతో అక్కడ డైనమిక్స్ మారాయి. పైపెచ్చు అక్కడ మనకు సచిన్ పైలట్ కి సమర్థకులు చాలా మంది ఆయనకు ఏదో అన్యాయం జరిగింది అన్నటువంటి ఒక భావజాలం వాళ్ళలో ఉన్నది. ప్లస్ అంతర్గతంగా కూడా వసుంధర రాజే సింధియా భాజపాలో వాళ్ళ క్యాండిడేట్ సెలక్షన్ కానీ వీటిలన్నింటిలో కానీ ఆవిడ మనుషులు పెట్టడము, దీనివల్ల యాంటీ ఇన్కంబెన్సీ, దానివల్ల ఒక విధమైనటువంటి వ్యతిరేకత అన్నది అక్కడ చాలా కాలంగా ఉన్నది. అందుకని అక్కడ కొంత వీళ్ళకు నెగటివ్ రిజల్ట్స్ మనం చూసాం. అక్కడ ఈసారి ఎన్నికలలో కూడా పోటాపోటీగానే ఉంటుంది. కాంగ్రెస్ రాజస్థాన్ లో చాలా కాలంగా చాలా బలంగా ఉన్నది. భాజపా కూడా ఆల్మోస్ట్ 50% ఎవరైనా గెలవచ్చు. అక్కడ కూడా తమిళనాడు లాగా ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వం మారుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈసారి బహుశా మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత భాజపాను కాంగ్రెస్ కి అది ఆల్మోస్ట్ 50-50 ఛాన్సులు ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ప్రత్యేకంగా మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్ ఎక్కడైతే మనకు నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నదో, ఎక్కువ మనకు అవగాహన రాహిత్యం ఉన్నదో, వాళ్ళకు ప్రజల్లో నిజంగా ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోలేనటువంటి పాపులేషన్ ఎక్కువ ఉన్నదో అక్కడ మనకు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆఖరి క్షణంలో లాస్ట్ ఒక కొన్ని రోజుల్లో వీళ్ళు చేసినటువంటి ఒక ఫేక్ నెరేటివ్. అబ్కీ బార్ 400 పార్, 400 సీట్లు వీళ్ళకి దాటితే అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టాన్ని వీళ్ళు తిరగరాస్తారు, మీ రిజర్వేషన్లన్నీ తీసేస్తారు అనేది చెప్పారో దానివల్ల ఓబీసీలు భయపడిపోయి బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ 2 ప్రాంతాల్లో కూడాను ఆ ఎఫెక్ట్ చాలా డీటెయిల్ గా మనకు కనిపించింది.
మధ్యప్రదేశ్ స్వీప్ చేసింది కదా. మధ్యప్రదేశ్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్ లో మనకు ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన చాలా పటిష్టంగా ఉన్నటువంటి నేతృత్వం అక్కడ. గతసారి ఓడిపోయినప్పుడు కూడా కమల్నాథ్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా చాలా తక్కువ సీట్లలో బీజేపీ ఓడిపోయింది, జస్ట్ ఒక 4-5 సీట్ల తేడాతో ఓడిపోయింది. కానీ అది పెద్ద గణనీయమైన ఓటమి కాదప్పుడు. బీజేపీకి అక్కడ చాలా బలమైనటువంటి కేడర్ ఉన్నది, చాలా బలమైనటువంటి మొత్తం పెనిట్రేషన్ ఉన్నది అక్కడ. కాబట్టి రాజస్థాన్ చాలా భిన్నంగా, మధ్యప్రదేశ్ చాలా భిన్నంగా ఉంటుంది అక్కడ. అక్కడ బీజేపీ కన్సాలిడేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నది అక్కడ. కాంగ్రెస్ లో అన్ఫార్చునేట్లీ నేతృత్వం లేదు అక్కడ. ఉన్న పార్టీ యువ నేతృత్వం ఎవరైతే మనకు జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారో ఆయన కూడా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ కు ఉన్నటువంటి శక్తి అంతా క్షీణం అయిపోయింది. మిగిలింది కమల్నాథ్ చాలా వృద్ధుడు ఆయన కుమారుడు ఈసారి నిలబడినా కానీ తట్టుకోలేకపోయాడు ఆయన. నార్మల్ గా చిండ్వాడ ఒక్క సీట్ మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది, ఆయన అక్కడ రాజు కింద భావిస్తారు, ఆయన పెద్ద గౌరవం ఉంటుంది. అటువంటి ఈరోజు చిండ్వాడ కూడా బీజేపీ హస్తంలో వాళ్ళే గెలుచుకోవడం అనేది మనం చూసాము. కాబట్టి కాంగ్రెస్ లో నేతృత్వ లేమి కోసం వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మధ్యప్రదేశ్ అంత ఓడిపోయారు వాళ్ళు. కానీ రాజస్థాన్ లో దిగ్గజ నేతలు ఇద్దరు ఉన్నారు, అశోక్ గెహ్లోట్ కావచ్చు లేదా మనకు సచిన్ పైలట్ కావచ్చు. వీళ్ళిద్దరు కూడాను వాళ్ళు మంచి క్యాడర్, మంచి పాపులారిటీ ఉన్నటువంటి నేతలు వాళ్ళిద్దరు. పైపెచ్చు వసుంధర రాజే సింధియా బీజేపీకి కొంత వ్యతిరేకంగానే ఆవిడ ప్రవర్తించడం ఇవన్నీ చూసాం. అందుకని రాజస్థాన్ లో దెబ్బలు తిన్నారు. ప్లస్ నేను చెప్పినట్టు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ రెండిట్లో కూడా అక్షరాస్యత మనకు చదువుకున్నటువంటి వాళ్ళు పెద్దగా సోషల్ మీడియాలో ఫేక్ నరేటివ్స్ ఏంటి, ఏ నరేటివ్స్ అని తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ శాతం బీజేపీ వస్తే ఏదో చేసేస్తుంది అని భయపడి బీజేపీకి వ్యతిరేకంగా హిందువులు ఓటు వేశారు. ముస్లింలు ఎలాగో కన్సోలిడేట్ అయ్యారు మనకు తెలుసు. 94 నుంచి 95% మొత్తం నార్త్ బెల్ట్, నార్త్ ఎందుకు ఈవెన్ సౌత్ లో కూడా ఇండి గఠబంధన్కే వాళ్ళు ఓటు వేశారు. అది ఎలాగో జరుగుతుంది, గతసారి కంటే ఈసారి కన్సాలిడేషన్ వచ్చి ఎక్కువ జరిగింది అంతే. కానీ హిందువులలో చీలిక అన్నది ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ చూసాం మనం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్లు తీసేస్తారో, రాజ్యాంగాన్ని వాళ్ళు తిరగరాస్తారో అన్నటువంటి భయం వాళ్ళలో సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ నింపగలిగింది. లాస్ట్ మినిట్ లో ఈ యొక్క నరేటివ్ ని వాళ్ళు ముందు తీసుకెళ్లారు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఆ ప్రభావం మనం చూసాం. రైట్. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కొంతమందిని అభ్యర్థుల్ని మార్చమంటే అది పట్టించుకోకపోవడం వల్ల అమిత్ షా ఇంపాక్ట్ వలన ఇదంతా జరిగిందన్న ప్రచారం కూడా ఉంది. తప్పకుండా ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది, లేకపోలేదు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఫైజాబాద్ లో లల్లన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతని మీద చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉందని మనకు తెలుసు. ఎస్పెషలీ ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కానీ, అక్కడ రోడ్లు వేస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి షాపులు ఇళ్ళని కొట్టేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన కాంపన్సేషన్లు కానీ, చాలా అంశాల్లో అతని పట్ల ఒక వ్యతిరేకత అన్నది ఆ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఉన్నది. అతన్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టండి అని యోగి ఆదిత్యనాథ్ చెప్పినా వినకుండా అతన్ని పెట్టడం, దాంతో కొంత అటువంటి చాలా కాన్స్టిట్యుయెన్సీస్ లో మనకు దెబ్బ తగిలింది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో. నేను చెప్పినట్లు ఇందాక ఓబీసీ ఫ్యాక్టర్ ఒకటి. ఓబీసీలు గణనీయంగా వాళ్ళు భాజపాని ఓడించాలి, వీళ్ళు వస్తే కనుక మా రిజర్వేషన్స్ పోతాయని వాళ్ళు ఓటేసింది ఒక అంశం అయితే, రెండవ అంశం ముస్లిం కన్సాలిడేషన్ గతంలో ఉన్నదానికంటే ఎక్కువైంది. బిఎస్పీ ఎంతో మంది ముస్లిం క్యాండిడేట్స్ నిలబెట్టినా కానీ కూడా వాళ్ళు ఎవరికి కూడా డిపాజిట్ రాలేదు, కంప్లీట్ తుడుచుకోబట్టుకుపోయింది బీఎస్పీ. నార్మల్ గా ఇంత దారుణంగా బీఎస్పీ ఎప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చిన దాఖలాలు లేవు. ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ముస్లింలను సమర్థించాలా లేదా నేను ఆలోచించుకుంటాను అని మాయావతి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూసాం మనము. ముస్లిం ఓట్ అంతా కూడా ఏకపక్షంగా వెళ్ళి కంప్లీట్ గా ఇండి గఠబంధన్కే వాళ్ళు ఓటు వేశారు. అది రెండవ ఫ్యాక్టర్. మూడవ ఫ్యాక్టర్ మీరు చెప్పినట్లు క్యాండిడేట్ సెలక్షన్స్ లో చాలా తప్పులు జరిగాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని వీళ్ళని తీసేస్తే బాగుంటుంది అని వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినా కానీ కూడా అక్కడ అంతర్గతమైన పాలిటిక్స్, మరి అమిత్ షా గారి ఇన్వాల్వ్ దాంట్లో, యోగి ఆదిత్యనాథ్, ఇవన్నీ కూడా అంటే స్పెక్యులేషన్. తర్వాత ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు. మీరు అంటున్నట్టు చాలా మంది ఏమంటున్నారంటే యోగి ఆదిత్యనాథ్ కనుక ఎదిగితే రేపటి రోజు మోదీ గారు రిటైర్ అయినప్పుడు యోగి ఆదిత్యనాథ్ నే ప్రధానమంత్రి చేయమనేటువంటి డిమాండ్ వస్తుంది కాబట్టి ఆయనను తొక్కేయడానికి అమిత్ షా తన క్యాండిడేట్స్ ని పెట్టుకునే ప్రయత్నం చేశారు అని ఒక వర్షన్ ఉన్నది. ఈ సత్యాసత్యాలు మనకు తెలియవు. తప్పకుండా క్యాండిడేట్ సెలక్షన్ లో తప్పిదాలు జరిగాయన్న దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. కాబట్టి ఈ 3-4 ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేసాయి అక్కడ. దాంతో మనకు అక్కడ రిజల్ట్స్ అనేది మనం చూసింది కనీసం అంటే 30-35 సీట్లు భాజపా ఓడిపోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో మరి యోగి ఆదిత్యనాథ్ యొక్క పాపులారిటీ ఎలా ఉన్నదో అక్కడ టెస్ట్ చేయొచ్చు మనము. ఇది వచ్చేసి అఫ్ కోర్స్ ఇది కంప్లీట్ గా మోదీ గారి పట్ల వేసినటువంటి ఓటే. యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా ఎక్కువ ఓట్ ఫర్ మోదీ, ఎందుకంటే మోదీకా గ్యారంటీ అన్నటువంటి నినాదంతో వెళ్ళారు వాళ్ళు. సో అటువంటప్పుడు మోదీకా గ్యారంటీ ఏంటి అంటే కాంగ్రెస్ ఏమనింది,
మోదీగా గ్యారంటీ మీ రిజర్వేషన్ తీసేస్తారు అని వాళ్ళు అనడంతో భయపడ్డారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి 3-4 ఫ్యాక్టర్స్ వల్ల యూపీలో బాగా గణనీయంగా దెబ్బతిన్నారు వాళ్ళు. ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ వచ్చిన రోజే ఆయన సమీక్ష పెట్టారు యోగి ఆదిత్యనాథ్. ఆయనకు అన్ని తెలుసు, ఇవన్నీ ఏం జరిగాయో ఏం జరగబోతున్నాయో కూడా తెలుసు ఆయనకు. కాబట్టి దాంట్లో ఈ యొక్క తప్పిదం బీజేపీ సైడ్ నుంచి జరిగింది. అది బహుశా వాళ్ళు దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేసరికి సరిదిద్దుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఇక్కడ బీసీ ఓబీసీ రిజర్వేషన్స్ అన్నది తెచ్చిందే భారతీయ జనతా పార్టీ. అసలు ఈ బీసీ రిజర్వేషన్లు ఏంటి, ఓబీసీ రిజర్వేషన్లు ఏంటి, ఇది పబ్లిక్కి తెలియాల్సిన అంశం కదా. అంటే అది రిజర్వేషన్లు మేమే పెట్టాము అని చెప్పినా కానీ కూడా అది కాంగ్రెస్ ఎప్పుడైతే బెదిరివ్వగానే వాళ్ళు నిజంగా భయపడ్డారు. బీజేపీ చేసిన తప్పిదం ఏంటంటే అబ్కీ బార్ 400 పార్ అంటే 400 దాటితే మీరు ఏం చేస్తారో చెప్పవచ్చు. 400 సీట్లు మీకు కనుక ప్రజలు ఇస్తే ఆ 400 సీట్తో మీరు ఏం చేస్తారో చెప్పలేదు. మీరేం చేస్తారో చెప్పలేదు కాబట్టి మీరు ఇది చేస్తారని కాంగ్రెస్ ఆక్షేపించేసరికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. గతంలో మోదీ గారు కూడా కాంగ్రెస్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆయనకు అనుకూలంగా వాడుకున్నటువంటి అంశాలు మనం చూసాము. మౌత్ కా సోదాగర్ అని సోనియా గాంధీ గారు అనడం ఏంటి, చాయ్ కా వితరణ కా ప్రబంధన్ కరెంగి అని చెప్పి మణిశంకర్ అయ్యర్ చెప్పిన స్టేట్మెంట్ కానీ మరి బీజేపీ వాడుకోలేదా? చాయ్ పే చర్చ అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు కదా. అలాగే అబ్కీ బార్ 400 పార్ అని మీరు అని దాన్ని అక్కడ అర్ధాంతరంగా వదిలేసేసరికి తప్పకుండా వీళ్ళు దాన్ని వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు మలుచుకున్నారు. దాంట్లో వీళ్ళు వస్తే కనుక వీళ్ళు మీ రిజర్వేషన్ తీసేస్తారని భయపెట్టేసరికి బీసీలు ఓబీసీలు వీళ్ళందరూ కూడా మా రిజర్వేషన్లు పోతాయేమో భయం. అక్కడ ఇప్పుడు చాలా ఉత్తరప్రదేశ్ అనేది డెవలప్మెంట్కు నోచుకోలేదు. చూసాం మనం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. పర్ క్యాపిటల్ జీడిపిలో చాలా తక్కువలో ఉన్నటువంటి స్టేట్ అది. పాపులేషన్ ఎక్కువ ఉన్నా కానీ కూడా అక్కడ పెద్ద ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు. వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతమే అది. ఉద్యోగాలంటూ వస్తే ప్రభుత్వ రంగాల్లోనే ఉద్యోగాలు రావాలి, ప్రభుత్వంలోనే ఉద్యోగాలు రావాలి. అటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది. కాబట్టి రిజర్వేషన్స్ అనేది చాలా కీలకమైనవి. పైపెచ్చు ఇంకొక కాన్సెప్ట్, ఇంకోటి కూడా ఈ ఉత్తరాది స్టేట్స్ లో జరిగినటువంటి ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, కాంగ్రెస్ దాన్ని ఎన్కాష్ చేసుకుంది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్ ప్రకారం మీకు ఉద్యోగాలు రావు, వచ్చినా మీరు 4 ఏళ్లలో మిమ్మల్ని తీసేస్తారు అని చెప్పి బెదిరించడంతో చాలా మంది దానికి కూడా భయపడ్డారు. మనకు చూస్తే అక్కడ మనకు హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ ఇటువంటి 5-6 రాష్ట్రాలలో కొన్ని తరాలుగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సైన్యంలో వాళ్ళు భర్తీ అవుతుంటారు. ఇన్ఫాక్ట్ కాంగడా అని చెప్పేసి హిమాచల్లో ఒక కోట ఉంది. ఆ కోటలో వంశావళి రాశారు. వాళ్ళు రాముడితో యుద్ధం చేశారట 5000 సంవత్సరాల క్రితం. రాముడి నుంచి బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం చేస్తూనే ఉన్నారు. అటువంటి గ్రామాలు కోకొల్లలు కనిపిస్తాయి ఇక్కడ అంతా. మనం వాళ్ళ నరాల్లో రక్తంలో జీర్ణించుకునేది యుద్ధము, సైన్యంలో చేరాలి అన్నటువంటి ఒక వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏమున్నాయో అగ్నివీర్ రాగానే దెబ్బతిన్నాయి. వాళ్ళ పిల్లలకు అక్కడ ఉద్యోగాలు రాకపోవడము, ఒకవేళ వచ్చినా కానీ పర్మనెంట్ అవుతారో లేదో తెలియకపోవడము, ఇవి కూడా బాగా ప్రభావితం చేశాయి అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడాను ఫ్యాక్టర్స్ అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళాయి. సరే చూద్దాం, మరి అగ్నివీర్లు కూడా వాళ్ళు ఏదో పునరాలోచించుకుంటున్నాం, దాన్ని కొన్ని మార్పులు చేస్తామని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. అంటే నిన్న ఏదో కొద్దిగా మార్చినట్టున్నారు కదా. అదే ఇంకా కొన్ని మార్పులు రావాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక మన రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఒక ఆయన వచ్చేసి దీన్ని 10 ఏళ్ళు చేస్తే బాగుంటుంది అని సూచన ఇచ్చారు. చూద్దాం దాంట్లో. ఎందుకంటే రాహుల్ గాంధీ మొన్న కూడా ఆయన అగ్నివీర్ లో చనిపోయినటువంటి వ్యక్తికి వీళ్ళు కాంపన్సేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఒక నెరేటివ్ తీసుకురావడం మనం చూసాం. మనం అంటే కాంగ్రెస్ ఈ ఓబీసీస్ ఇటువంటి సెన్సిటివ్ అంశాలు వాళ్ళు పికప్ చేసి వాళ్లలో ఒక అభద్రతా భావన అనేది క్రియేట్ చేయగలిగారు సక్సెస్ఫుల్ గా. దానికి మరి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏంటో అన్నది మనం బహుశా వేరే చర్చించుకోవాలి. ఎందుకంటే అది ఈ దేశంలో జరిగినటువంటి కాదు. రాహుల్ గాంధీకి అంత సుదీర్ఘమైనటువంటి అనుభవం లేదు, ఆయన దాని గురించి అవగాహన లేదు. ఆయనకు ఇటువంటి అంశాలు లేవనెత్తి దీన్ని మాట్లాడమని ఆయనకు పెద్ద రీసెర్చ్ జరిగి ఆయనకు ఎవరో ఇటువంటి అంశాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు అన్నది చూస్తే కనుక అది విదేశీ హస్తాలు చాలా ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్ ఆధారంగా ఈ నేరేటివ్స్ అన్ని కూడా పికప్ చేయగలుగుతున్నారు వాళ్ళు. అది వాళ్ళకు గుణం చూపించింది కాంగ్రెస్ కి. భాజపా దెబ్బతింది ఈ ప్రాంతాలంతా కూడా. పంజాబ్లో పరిస్థితి ఏంటి అంటే, పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ క్రిందటిసారి 4 సీట్లు గెలుచుకుంటే ఈ దఫా అది 1కి పరిమితమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పుంజుకుంది. భారతీయ జనతా పార్టీ అకాలీదళతో కలుస్తుందన్నారు. తీరా చూస్తే అది ఎటు కాకుండా పోయింది. అటు అకాలీదళు దెబ్బతింది, ఇటు వీళ్ళు దెబ్బతిన్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? ఇక్కడ మనం ఖలిస్తానీ మూవ్మెంట్ ఏదైతే ఉన్నదో అది పంజాబ్ లో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఈ రోజు 2 ఖలిస్తానీలు గెలిచారు. అక్కడ మనం చూసాం. బెయింట్ సింగ్ కొడుకు గెలిచాడు,
అలాగే మనకు అమృత్ పాల్ సింగ్ గెలవడం మనం చూసాము. అమృత్ పాల్ సింగ్ ఈ దేశాన్ని నుంచి విడిపోవాలి అని కోరుకుంటున్నటువంటి వ్యక్తి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన క్యాంపెయిన్ కూడా చేయకుండా గెలిచిన విషయం మనం చూసాము. అంటే అక్కడ ప్రజలలో ఎటువంటి భావజాలం ఉందో మనం చూసాం. ఇదే సిమ్రన్జీత్ సింగ్ మాన్ కూడా ఖలిస్తాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా గత లోక్సభలో ఆయన కూడా ఎన్నికే వచ్చాడు అక్కడ. కాబట్టి క్రమేపీ ఈ యొక్క ఖలిస్తానీ భావజాలము, వేర్పాటు భావజాలం ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది అక్కడ. ఇది ఒకటి. రెండవది, అక్కడ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి భావజాలంతో పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ షీలా దీక్షిత్ని ప్రాసిక్యూట్ చేయాలి, ఆవిడని అరెస్ట్ చేయాలి అన్న ఉద్యమంతో పైకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మార్చి దాకా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి లిక్కర్ ఘోటాలలో అని డిమాండ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు సడన్ గా ఢిల్లీలో ఎందుకు కలిసిపోయాయి? ఎలా వాళ్ళిద్దరూ కూటమి ఏర్పరచుకోగలిగారు వాళ్ళు? ఆమ్ ఆద్మీ పార్టీ ఇండి అలయన్స్ ఎలా వచ్చింది? అది మార్చి వరకు ఈయన అరెస్ట్ చేయాలని చెప్పిన వాళ్ళు ఈయన యాక్చువల్గా అరెస్ట్ చేయగానే అదే కాంగ్రెస్ పార్టీ ఆయన సమర్థిస్తూ ఎలా నిలబడగలిగారు? సో తప్పకుండా అర్థం చేసుకోవాలి, వీళ్ళిద్దరిని ఏంటంటే ఏదో విదేశీ శక్తి వీళ్ళిద్దరిని కలిపారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ఒకవేళ రాహుల్ గాంధీ ఫెయిల్ అయితే అరవింద్ కేజ్రీవాల్. వీళ్ళిద్దరిని సమర్థిస్తున్నది విదేశీ శక్తులు ఎక్కడి నుంచో వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు. అందుకనే వాళ్ళిద్దరు ఫండ్స్ కూడా ప్రశ్నార్థకమైనటువంటి ఫండింగ్స్ ఆ రెండు పార్టీలకు ఉన్నాయి. ఈసారి మళ్ళీ రాహుల్ గాంధీ కొంత పుంజుకుంటున్నారు అని తెలియంగానే ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ అలయన్స్ చేయడం అనేది జరిగింది. ఆ ఓటు ట్రాన్స్ఫర్ కూడా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ వేరే విడదీసి మనం చూడరాదు. వాళ్ళు ఓటు బ్యాంక్ వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ వెళ్ళొచ్చు, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళొచ్చు. ఢిల్లీలో కూడా అది జరిగింది. బీజేపీకి గతంలో 33% వాళ్ళకు ఓట్ షేర్ వస్తే, హర్షవర్ధన్ అప్పుడు నేతృత్వంలో ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ బేదీ వచ్చినప్పుడు 31% వాళ్ళకు వచ్చింది ఓట్ షేర్. అయినా వాళ్ళు 3 సీట్లే గెలిచారు. మిగతాది ఏమైంది? కాంగ్రెస్ ఓట్ షేర్ ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది. దాంతో వాళ్ళు అక్కడ 67 సీట్లు వాళ్ళు గెలవగలిగారు. పంజాబ్లో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ ఓట్ షేర్ ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ అవడంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. ఇప్పుడు సెంటర్కి వచ్చేసరికి సెంటర్లో మళ్ళీ రాహుల్ గాంధీ గెలుస్తాడు కాబట్టి అదే ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ చేయగలిగారు. సో వాళ్ళిద్దరు ఓటు బ్యాంక్ని ఒకటే ఓటు బ్యాంక్ కింద మనం భావించాలి, దాంట్లో తేడా లేదు. అకాలీలు గణనీయంగా క్షీణించారు. అకాలీల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు గతంలో కూడా భాజపా తోటి కలిసి ఉన్నప్పుడే వాళ్ళకి ఏమైనా కొద్ది గొప్ప మంచి రిజల్ట్స్ వచ్చేవి. ఈసారి హర్సిమ్రత్ సింగ్ కౌర్ బాదల్ ఆవిడ ఒక్కతే గెలిచింది, మిగతా అందరూ ఓడిపోయారు వాళ్ళు. కాబట్టి అక్కడ పరిస్థితి కూడా ఆ కుటుంబం క్షీణిస్తున్నది. ఆ కుటుంబాన్ని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ పెరుగుతున్నది. ఈ ఓటు బ్యాంక్ వెనకాల ఇందాక నేను చెప్పినట్టు ఖలిస్తానీ శక్తులు కావచ్చు, పంజాబ్లో గణనీయంగా క్రిస్టియన్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి. పగడీలు వేసుకొని వాళ్ళు కన్వర్షన్స్ చేస్తున్నారు. వాళ్ళలో భయంకరమైనటువంటి ఫండింగ్ అక్కడ వస్తున్నది, డ్రగ్ మనీ వస్తున్నది. మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్ మనీ వస్తున్నది. కాబట్టి పంజాబ్ ఒక చాలా సెన్సిటివ్ ప్రాంతంగా తయారవుతున్నది దేశానికి. దీని యొక్క రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి సరిగా లేదంటే కనుక రాబోయే రోజుల్లో మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఓవైసీ లాంటి వాడు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అని అనంగా లేనిది, రేపటి రోజు జై ఖలిస్తాన్ అని నిదానంతో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయరని మనమే ఆపలేం కదా. అమృత్ పాల్ సింగ్ చేయలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ నిందితుడు కాబట్టి మళ్ళీ ఆయన సస్పెండ్ చేస్తారు, మళ్ళీ జైల్లో పెడతారన్న భయం ఉండిండొచ్చు ఆయనకు. కానీ రేపటి రోజు అటువంటి నినాదాలు వినపడవు అని మనం ఏం చెప్పలేం కదా. కాబట్టి అక్కడ పరిస్థితులు క్షీణిస్తున్నాయి, విషమిస్తున్నాయి. అందుకనే అకాలీదళ్ బీజేపీ కూటమి ఉండింటే బహుశా 3-4 సీట్లు వచ్చిండే వాళ్ళకు. ఆ కూటమి లేకపోవడంతో దెబ్బతిన్నారు. కానీ గణనీయంగా వాళ్ళ ఓట్ షేర్, బీజేపీ ఓట్ షేర్ మాత్రం పెరిగింది. ఎందుకంటే బీజేపీకి ఎవరు ఓటు వెయ్యము అన్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో బీజేపీ పేరు వింటేనే వాళ్ళు ఒక విధమైనటువంటి వ్యతిరేక భావం ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు బీజేపీ బాగానే పుంజుకుంది. సీట్లు రాలేదు, కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని రివర్స్ చేయగలిగారు. అక్కడ మన తెలంగాణ నుంచే వెళ్ళినటువంటి మంత్రి శ్రీనివాస్ గారు అక్కడ పంజాబ్ లో బీజేపీకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఓట్ షేర్ పెంచే దిశగా ఆయన ప్రయత్నాలు జరిగాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఈ 2-3 అంశాలు, అక్కడ ఖలిస్తానీ ప్రభావము, కన్వర్షన్స్ ప్రభావము, తర్వాత ఈ ఉమ్మడి ఓట్ బ్యాంక్, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని అకాలీదళ్ బీజేపీ కలిస్తేనే వాళ్ళు ఛేదించగలరు. వాళ్ళు కలవలేదు కాబట్టి వాళ్ళు ఛేదించలేకపోయారు. రైట్. బీహార్ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళతో పోల్చుకుంటే 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి, కానీ ఓవరాల్గా చూస్తే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది కదా.
బీజేపీ తర్వాత జేడీయూ ఇద్దరు కలిసి ఒక అలయన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మొత్తం స్వీప్ చేశారు. మనకు ఆర్జేడీకి ఓన్లీ 4 సీట్లు వచ్చాయి. అంత పెద్ద రాష్ట్రంలో వాళ్ళు 4 సీట్లు వచ్చాయంటే ఎన్డీఏ యొక్క విజయమని చెప్పాలి. బీజేపీ చాలా చాకచక్యంగా ఆఖరి క్షణంలో నితీష్ కుమార్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆయన మిస్టర్ యూటర్న్ అని అందరూ చెప్తారు కదా, మళ్ళీ ఆయన వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నా కానీ కూడా మోదీ గారికి ఆయనకి వ్యక్తిగతమైన విభేదాలు ఉన్నా కానీ కూడా దాన్ని దిగమింగుకుని అన్ని లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఆయన వెనక్కి తీసుకోవడంలో ఈ టాక్టిక్ పని చేసింది. కాబట్టి దాంట్లో కొంత ఇచ్చిపుచ్చుకోవడంలో బహుశా ఆయన కొంత ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది. బహుశా ఆ నెగోసియేషన్స్ లో వీళ్ళు కొంత బీజేపీ ఎక్కువ పెట్టుకొని ఉండొచ్చు సీట్స్, కానీ ఎన్డీఏ అలయన్స్ దృష్ట్యా వాళ్ళు ఆయనకు కొంచెం ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఏమైనా కానీ కూడా ఎన్డీఏ పక్షానే ఓట్లు పడ్డాయి. గతంలో కూడా ఎన్డీఏకే ఓట్లు పడినా నితీష్ కుమారే విడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అది కాబట్టి ప్రజలు ఎన్డీఏకే ఓటు వేస్తున్నారు. ప్రజల్లో ఎటువంటి మార్పు లేదు. ఆర్జేడీకి ఓట్లు పడట్లేదు, ఆర్జేడీకి మెజారిటీ రావట్లేదు. ఆర్జేడీ కాంగ్రెస్ వీళ్ళ అలయన్స్ కి ఓటు అంటే మెజారిటీ రావట్లేదు. ఓట్లు బాగానే వస్తున్నాయి కానీ మెజారిటీ రావట్లేదు. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం తప్పకుండా ఎన్డీఏకే వాళ్ళు పట్టం కట్టారు. కంప్లీట్ ఆల్మోస్ట్ 90% వాళ్ళకే ఓట్లు వెళ్ళాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి మార్పులు ఎలా ఉంటాయో వేచి చూడాలి మనం. నితీష్ కుమార్ పట్ల వ్యతిరేకత అనేది తప్పకుండా ఉన్నది. గతంలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నా కానీ కూడా నితీష్ కుమార్నే చీఫ్ మినిస్టర్ చేశారు. మళ్ళీ ఈసారి అటువంటి ప్రయత్నాలు జరుగుతాయా, మరి అది అటువంటి అవకాశాలు ఉన్నాయా లేదు చూడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నితీష్ కుమార్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోనే అది నడుస్తోంది కాబట్టి బహుశా నితీష్ కుమార్ని మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ చేయవలసినటువంటి పరిస్థితి బీజేపీకి పట్టొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు నితీష్ కుమార్ ఓటు వేయకుండా ఆర్జేడీకి ఓటు వేస్తారో ఆ ఒక ప్రమాదం మాత్రం తప్పకుండా ఎన్డీఏకి అసెంబ్లీ స్థాయిలో ఉన్నది అక్కడ. కానీ పార్లమెంట్ స్థాయిలో మాత్రం కంప్లీట్ గా ఎన్డీఏని స్వీప్ చేసింది. 4 సీట్లు మనకు తెలుసు, వచ్చిన 4 సీట్లు కూడా మైనారిటీస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే వాళ్ళకి వచ్చాయి. మైనారిటీ కన్సాలిడేషన్ వల్ల వాళ్ళకు ఆర్జేడీకి వచ్చాయి అక్కడ సీట్స్. లేకపోతే మిగతా ప్రాంతం అంతా కూడా వాళ్ళు వ్యతిరేకంగానే ఓటేశారు. రైట్. గుజరాత్ యాక్చువల్గా ప్రతిసారి స్వీప్ అవుతుంది. ఈ దఫా ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుంది. అంటే దెబ్బ కొట్టేటటువంటి విధంగా నెక్స్ట్కి సిద్ధమవుతాం, గుజరాత్లో ఓడించి చూపెడతామని కూడా సవాల్ చేశారు రాహుల్ గాంధీ. దాన్ని ఎలా చూడాలి? ఇదే ఫార్ములా అప్లై చేయబోతున్నారు అక్కడ. గతంలో పాటీదార్ అజిటేషన్ జరిగింది, మనం చూసాం. మనము పటేల్స్ వాళ్ళు పాటీదార్ అజిటేషన్ జరిగినప్పుడు భాజపా చాలా గణనీయంగా దెబ్బతినింది. 100 కంటే తక్కువ సీట్లు కూడా వచ్చాయి వాళ్ళకు. ఆల్మోస్ట్ ఓడిపోతుండే వాళ్ళు. ఆఖరి క్షణంలో మోదీ గారు వచ్చి అగ్రెసివ్ క్యాంపెయినింగ్ చేయడంతో కొద్దిగా వాళ్ళు ఊపిరి తీసుకుని వాళ్ళు మళ్ళీ గెలవగలిగారు వాళ్ళు. కానీ ఈసారి బహుశా ఇదే ఫార్ములా, దేశవ్యాప్తంగా జరిగిన ఫార్ములా మళ్ళీ అప్లై చేయబోతున్నారు వాళ్ళు. గుజరాత్ లో మనం వర్గ పోరాటము, అక్కడ వర్ణ పోరాటము మనం చూడబోతున్నాము. దానికి సూచనే రాహుల్ గాంధీ మళ్ళీ మేము గెలుస్తామని చెప్పడము. పాటీదార్ లాంటి అజిటేషన్స్ ఇంకా 2, 3 అక్కడ రాబోతున్నాయి. హిందూ సమాజంలో చీలిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎన్నికలు రాకముందరే ఇటువంటివి జరగబోతున్నాయని ముందస్తుగానే సూచన ఇచ్చేశారు. మరి బీజేపీ దాన్ని ఎదుర్కొంటుందా, ముందస్తుగా దాన్ని తుంచేసేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ కాంగ్రెస్ ట్రాప్ లో వాళ్ళు పడిపోతారా మనం చూడాలి. తప్పకుండా హిందూ సమాజంలో విభేదం తీసుకొచ్చేటువంటి అల్లర్లు ఆ రాష్ట్రంలో జరగబోతున్నాయి. ప్లస్ మైనారిటీ కన్సాలిడేషన్ కూడా అక్కడ జరగబోతున్నది. ఈ రెండు కూడా చాలా సిగ్నిఫికెంట్ గా వాళ్ళు స్కెచ్ వేశారు కాబట్టి రాహుల్ గాంధీ అంత ధైర్యంగా గుజరాత్ మేము గెలవబోతున్నామని చెప్పడం జరిగింది. గుజరాత్ లో బీజేపీకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అక్కడ కొంత వాళ్ళ పట్ల అంటే ఇది టీనా ఫ్యాక్టర్ అంటారు కదా, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. కాంగ్రెస్ ఓటు వేస్తే కనుక మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అన్న భయంతో వాళ్ళు బీజేపీకి గతంలో ఓటు వేశారు. ఎస్పెషల్లీ మోదీ గారు వెళ్ళిపోయాక చూసాము అక్కడ అస్థిర పరిస్థితి, ఎంతో మంది చీఫ్ మినిస్టర్లు మార్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ క్రమంలో కొంత వీళ్ళకి దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మారే అంత పెద్ద పరిణామం వస్తుందని నేనైతే అనుకోను. అక్కడ తప్పకుండా బీజేపీ కూడా ఏం చేతులు కట్టుకొని కూర్చోలేదు, వాళ్ళు కూడా ఏదో స్కెచ్ వేస్తారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ కి మాత్రం ఓట్ షేర్ పెరుగుతుంది తప్పకుండా. వీళ్ళని ఛాలెంజ్ చేయగలిగినటువంటి గట్టి పోటీ మాత్రం తప్పకుండా ఇస్తారు గుజరాత్ లో కూడా దేశవ్యాప్తంగా జరిగిన ఫార్ములానే మనం చూడబోతున్నాం. రైట్. ఈ కర్ణాటకలో వాస్తవంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లోనే ఘన విజయం సాధించింది, భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టింది. ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినాయి, 9 దాకా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. దాన్ని ఎలా చూడాలి? అది మెజారిటీ చూస్తే కర్ణాటకలో ఇప్పుడు కూడా అట్లీస్ట్ పార్లమెంట్ సీట్స్ బీజేపీగా ఉంది. అయినా ఏదో కాంగ్రెస్ గెలిచింది అన్నటువంటి నేరేటివ్ వాళ్ళు బిల్డ్ చేయగలిగారు.
మనం చూస్తే కనుక సిద్ధరామయ్య కావచ్చు లేదా డికే శివకుమార్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పోరు అన్నది, వర్గ పోరు అన్నది జరుగుతున్నది అక్కడ. కానీ గతసారి ఎన్నికలలో కావచ్చు, అంతకంటే ముందర భాజపా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం చూసామంటే మనకు ఓట్ షేర్ కాంగ్రెస్కే ఎక్కువ ఉండేది. ఎస్పెషలీ మనకు కళ్యాణ కర్ణాటక అంటారు వాళ్ళు, అంటే మన హైదరాబాద్ నుంచి విడిపోయినటువంటి నిజాం టెరిటరీ నుంచి విడిపోయినటువంటి హైదరాబాద్ కర్ణాటక అని గతంలో పిలిచేవాళ్ళు. ఆ ప్రాంతం అంతా కూడాను, గుల్బర్గా ఇటువంటి ప్రాంతాలంతా కూడాను ఎక్కువ మైనారిటీలు ఉంటారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను కాంగ్రెస్ కి పెద్ద కంచుకోటగా ఉంది. ప్లస్ కొంత బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వాళ్ళకు మంచి పట్టు ఉన్నది అక్కడ. లింగాయతులలో వాళ్ళు డివిజన్ తీసుకురాగలిగారు. ఈసారి కాకుండా గతసారి చీఫ్ మినిస్టర్ గా సిద్ధరామయ్య ఉన్నప్పుడు లింగాయతులు మైనారిటీ వర్గము, వీళ్ళు హిందువులు కాదు అని చెప్పి ఆయన నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు ఆయన. సరే, ఫైనల్ గా అది సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళగానే దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. అందువల్ల లింగాయత్స్ కొంత కాంగ్రెస్ సైడ్ మొగ్గు చూపినట్టు మనకు ఈసారి అర్థం అవుతోంది. ఎస్పెషలీ మనకు యడ్యూరప్పని పక్కన పెట్టడము, యడ్యూరప్పకు వ్యతిరేకంగా కేసులు వేయడము, ఆయన యొక్క పాపులారిటీని తగ్గించే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ఇవన్నీ చూసాం మనం. కాబట్టి ఎప్పుడైతే ఈ హిందువులలో చీలిక తీసుకురాగలిగారో మైనారిటీ కన్సాలిడేషన్ ఎలాగో ఉన్నది వాళ్లకు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ సత్తాను వాళ్ళు నిలబెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది అక్కడ కర్ణాటకలో. ప్లస్ అనంత్ కుమార్ హెగ్డే లాంటి హిందుత్వవాదులను కూడా బీజేపీ దూరం పెట్టడం. సరే, ఆ సీట్ అయితే బీజేపీ గెలుచుకుంది, కానీ ఒక సందేశం ఏం పంపిస్తున్నారంటే నిజంగా మీరు హిందుత్వవాదులా కాదా, మేము మీకెందుకు ఓటేయాలి, మా వర్గానికి మేము ఒక్కడిగాలకు మేము ఓటేసుకుంటాము, లింగాయతులకు మేము ఓటేసుకుంటాము అన్న పరిస్థితి తీసుకొచ్చారు. లింగాయతులని, ఒక్కడిగాల్ని, ఇతరత్ర కులాలన్నింటినీ కలుపుకొని తీసుకువెళ్ళేటువంటి వీళ్ళ ఒక హిందుత్వ నెరేటివ్ అందామా, జాతీయవాద నెరేటివ్ అందామా, ఆ నెరేటివ్ కి దూరంగా వెళ్ళి వీళ్ళు కూడా వర్గ పోరాటంలో బీజేపీ దిగేసరికి ఈరోజు ఈ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాన్ని కాంగ్రెస్ ఎక్స్ప్లాయిట్ చేసుకోగలిగింది. అది గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా కాంగ్రెస్కే వాడు ఓట్ షేర్ ఎక్కువ ఉండేది, కాంగ్రెస్ కి ఓట్ షేర్ ఎక్కువ ఉండేది, బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చాయి. అయినా కానీ కూడా డికే కుమారస్వామి చీఫ్ మినిస్టర్ అయ్యేటప్పుడు మనం చూసాం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో కర్ణాటకలో. కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి ఈ త్రికోణ పోటీల్లో బీజేపీ కుమారస్వామి కలిసిపోయారు కాబట్టి బహుశా వచ్చేసారి కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్ లో గెలవడం అనేది కొంత వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంత లోపల బీజేపీ ఒక నేతృత్వం, ఒక లీడర్షిప్ ని కూడా తయారు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. తేజస్వి సూర్య ఇంకా చాలా యంగ్, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాపులారిటీ లేదు, టీవీ ఛానల్స్ లో ఆయన పాపులారిటీ ఉండొచ్చు కావచ్చు, కానీ ఆయనకి ఇంకా ఒక విధమైనటువంటి ఆర్గనైజేషనల్ పటిమ ఇంకా ఆయనకు ఉన్నట్టు మనకైతే నిరూపణ అవ్వలేదు. అది బహుశా ఇంకా యడ్యూరప్ప గారి పొజిషన్ ని రీప్లేస్ చేయగలిగినటువంటి నేతృత్వం అక్కడ లేదు, అది కూడా వాళ్ళకి ఒక వీక్నెస్ ఉన్నది. ఇవి మోరార్లెస్ కర్ణాటకలో ఉన్నటువంటి డైనమిక్స్ ఇవి. కాబట్టి కాంగ్రెస్ మనం రైట్ ఆఫ్ చేయలేము. కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళు కనుక నెక్స్ట్ టైం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కర్ణాటక కూడా తమిళనాడు, రాజస్థాన్ లాగా ప్రతి 5 సంవత్సరాలు అక్కడ కూడా ప్రభుత్వం మారుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి బహుశా మళ్ళీ బీజేపీ గెలిచేంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా చాలా ఎక్కువ సంఖ్యలో మన అపోజిషన్ పార్టీలో కూర్చోవచ్చు, కానీ బీజేపీకి మాత్రం అంత ఈజీ సునాయాసంగా మాత్రం వాళ్ళ ఎన్నికలు ఉండబోవని స్పష్టంగా అర్థమవుతుంది. మహారాష్ట్రలో బీజేపీ వేసిన అస్త్రం ఫెయిల్ అయింది అనుకోవాలి. తప్పకుండా ఫెయిల్ అయింది అది. ఎస్పెషల్లీ అజిత్ పవార్ని తీసుకోవడం అనేది చాలా ఫెయిల్ అయింది. అజిత్ పవార్ని తీసుకున్నంత వరకు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు, కానీ వీళ్ళు అనుకున్నది ఏంటంటే అన్ని పార్టీలను చీల్చేసేసి, కాంగ్రెస్ ని చీల్చి, ఎన్సీపీని చీల్చి, శివసేనని చీల్చి, ఇంకా అన్ని వర్గాలు మా దగ్గర వచ్చాయంటే మేమే గెలుస్తాము అనుకున్నటువంటి ఒక ఫార్ములా ఏదైతే ఉన్నదో తప్పకుండా ఫెయిల్ అయింది అది. బీజేపీ కోర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. శివసేన కోర్ ఓటర్స్ తప్పకుండా వాళ్ళు మళ్ళీ ఉద్ధవ్ ఠాకరే పట్ల వాళ్ళు కొంత మొగ్గు చూపిన విషయం మనం చూసాం మనం. కాబట్టి ఈ పరిస్థితులలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని గ్యారంటీ మాత్రం లేదు. అది ఈసారి కాంగ్రెస్ వాళ్ళ కూటమికి గెలిచేటువంటి అవకాశాలే మెండుగా ఉన్నాయి, కానీ చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అప్పటి లోపల ఎటువంటి వీళ్ళు మార్పులు తీసుకొస్తారో ఇంకా టైం ఉంది కాబట్టి అంత లోపల వీళ్ళు ఏమైనా పుంజుకునే అవకాశాలు ఉందా లేదా చూద్దాం. కానీ మీరు అన్నది చాలా కరెక్ట్, వీళ్ళు చేసిన ఫార్ములా మాత్రం విఫలమైంది. అది బీజేపీ గతంలో శివసేన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, శివసేన విడిపోయిన తర్వాత వీళ్ళు చాలా కాన్స్టిట్యుయెన్సీస్ లో శివసేన ఎక్కడ కంటెస్ట్ చేసేదో అక్కడ వీళ్ళ దగ్గర క్యాండిడేట్స్ కూడా ఉండేవాడు కాదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఒంటరిగా వీళ్ళు బరిలో దిగారో అప్పుడు వాళ్ళ నేతృత్వం ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ లో, ఈ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మళ్ళీ తయారు చేసుకోగలిగారు. ఇప్పుడు ఇంత పెద్ద కూటమి వచ్చేసరికి మళ్ళీ అదే పరిస్థితికి వెళ్తున్నారు.
చాలా ప్రాంతాల్లో కూటమి రాజకీయాల్లో వాళ్ళకి సీట్లు ఇవ్వవలసి వచ్చినప్పుడు బీజేపీ నేతృత్వం వెనక స్టెప్ వేసుకుంటే కనుక మళ్ళీ అక్కడ వీళ్ళకు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా చూస్తే కనుక బీజేపీ స్ట్రాటజీ మహారాష్ట్రలో ఫెయిల్ అయింది. ఈసారి మహారాష్ట్ర బహుశా బీజేపీ గెలవడం అన్నది పెద్ద మెరకెల్ కింద భావించాలి. బహుశా గెలవకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. తెలంగాణ ఎలాగా 8 స్థానాలకు పెరిగింది అంతే ఎక్స్పెక్ట్ చేశారు, ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు? తెలంగాణలో వచ్చినటువంటి 8 సీట్స్ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ బీజేపీకి. ఇంకొక 2-3 సీట్స్ లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. భువనగిరి కావచ్చు, ఇటువంటి కొన్ని 2-3 సీట్స్ లో కూడా ఓడిపోయినా కానీ కూడా గట్టి పోటీ అన్నది వాడు ఇవ్వడం జరిగింది. అది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకి తర్వాత అసెంబ్లీ ఎన్నికలకి తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే టెస్ట్ అంతా కూడా లోకల్ బాడీ ఎన్నికలలో మరి బీజేపీ ఎలా దాని రిజల్ట్స్ ఉండబోతున్నాయో చూడాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో మళ్ళీ కనుక బీఆర్ఎస్ఏ 2వ స్థానంలో ఉందంటే అప్పుడు బీజేపీ ఆత్మావలోకన చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ దిగ్గజ నేతలు మనకు బండి సంజయ్ కావచ్చు, లేదా మనకు స్వయం బాపురావు కావచ్చు, లేదా మనకు అరవింద్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను అసెంబ్లీలో పోటీ చేసి వీళ్ళందరూ ఓడిపోయారు కదా. ఈవెన్ కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో ఆయన పోటీ చేయకపోయినా కానీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి 7 అసెంబ్లీ సీట్స్ కంప్లీట్ గా బీఆర్ఎస్ గెలుచుకుంది. కాబట్టి ఓట్ అన్నది మోదీ గారిని చేసి ఓటు వేశారని స్పష్టంగా అర్థమవుతున్నది. గతంలో కాంగ్రెస్ ఓటేసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ ఓటు మేము కాంగ్రెస్ వేస్తాం బిడ్డ, పెద్ద ఓటు మోదీకి వేస్తామని చెప్పినటువంటి ఉదంతాలు మనం చూసాం అక్కడ. కాబట్టి 8 సీట్లు అన్నది చాలా మంచి రిజల్ట్. అది అసలు ఒక సీటు కూడా వస్తుందో లేదో, ఒకటే రాజాసింగ్ సీట్ ఒకటే ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారంటే చిన్న విషయం కాదు అది. అలాగే మనకు వచ్చినటువంటి అసెంబ్లీ సీట్స్ కూడా మనకు రాజాసింగ్ గారిని మినహాయిస్తే మిగతా అందరూ కూడా ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు. మిగతా రాష్ట్రంలో వీళ్లకు కొంత పరిస్థితి అంత బాగా లేదు. ఈవెన్ అరుణ గారు గెలిచిన సీట్ కూడా చాలా తక్కువ మెజారిటీతో ఆవిడ గెలిచింది. అది తక్కువ ఓట్ డిఫరెన్స్ తో గెలిచింది ఆవిడ. ఓవరాల్ గా చూస్తే కనుక అక్కడ ఈ యొక్క కూటమిలో కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలే అక్కడ నిలిచేటువంటి పరిస్థితి పార్లమెంట్ స్థాయిలో చూసాము. కానీ అసెంబ్లీ స్థాయికి వచ్చేసరికి మళ్ళీ బీఆర్ఎస్ ఎటువంటి శక్తి ఉంటుందో మనం చూడాలి. ఏదో సరే వీళ్ళు 5-6 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది, కాబట్టి దాన్ని పెద్దగా నేను పట్టించుకోను. నేను ఓవరాల్ గా చూస్తే కనుక పవర్ ఎక్కడ ఉంటే అక్కడికి మెజారిటీ అంతా షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూసాము. మనకు బీజేపీ నుంచి చాలా మంది బీఆర్ఎస్ కి వెళ్ళారు, అలాగే బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడాను ఎక్కడ బలం, ఎక్కడ గవర్నమెంట్ శక్తి ఉండబోతుందని వాళ్ళు నిర్ణయించుకుంటారో ఈ యొక్క మార్పులన్నీ జరుగుతాయి. ఓవరాల్ గా పార్లమెంట్ కి అసెంబ్లీకి మాత్రం స్పష్టంగా మనకు విభేదం కనిపిస్తున్నది ఓటర్ల యొక్క చాయిస్. ఇక్కడ మాత్రం బహుశా కాంగ్రెస్ చాలా బలంగానే ఉంటుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే బలంగా వాళ్ళు విజయం సాధించేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉందంటే మాత్రం అది బీజేపీ యొక్క ఈ 8 సీట్లు కూడా బీజేపీ యొక్క బలంతో వచ్చింది కాదు, బీజేపీ బలం కంటే కూడా మోదీ గారిని చూసి వాళ్ళు ఓటేశారని తప్పకుండా అనుకోవాలి. కాబట్టి గ్రామ స్థాయిలో వీళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడైతే గెలవడం మొదలు పెడుతుందో అప్పుడే మన వాళ్ళు నిజంగా తెలంగాణలో వీళ్ళు పట్టు సాధించారో మనం చెప్పగలగాలి. ప్రజలలో ఒక రీజనల్ పార్టీ అయిన బీఆర్ఎస్ ని తీసేసి ఎవరికైనా ప్రత్యామ్నాయంగా ఓటేయాలంటే కాంగ్రెస్ ని లోకల్ పార్టీగా యాక్సెప్ట్ చేస్తారు, కానీ బీజేపీని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అన్నది బీజేపీలో వాళ్ళు ప్రశ్న వేసుకోక తప్పదు. రైట్. ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా 99లో కానీ 2014లో కానీ మా వలన తెలుగుదేశం గెలిచింది అని చెప్పేది భారతీయ జనతా పార్టీ. అప్పుడు వచ్చినటువంటి సీట్లు కూడా కొంచెం ఇది ఉండటం. అయితే 2014లో మాత్రం తెలుగుదేశం పార్టీకి బీజేపీ కంటే కూడా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. ఇప్పుడు 2024లో వచ్చేటప్పటికి తెలుగుదేశం పోటీ చేసిన దాంట్లో ఒక్కటే తప్ప అన్ని గెలుచుకుంది. అలాగే జనసేన 2 గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన 6లో 3 ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రిజల్ట్ మోడీ ఇంపాక్ట్ లేదనుకోవాలా? అంటే మనకు ఎస్పెషల్లీ 2018లో ఎప్పుడైతే మన టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగిందో దాని తర్వాత మోదీకి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చాలా పెద్ద స్థాయిలో తీసుకువెళ్ళారు వాళ్ళు. మా నోట్లో మన్ను కొట్టారు, మా నోట్లో నీళ్లు కొట్టారు, అమరావతికి అన్యాయం చేశారు, నల్ల బ్యాడ్జీలు కట్టుకోవడము, మోదీ గారు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఉద్ఘాటనకు వస్తే నల్ల బెలూన్లు ఎగరేయడం, ఇవన్నీ చేసేసరికి బీజేపీ పట్ల వ్యతిరేకత అన్నది చాలా మంది ఓటర్స్ లో చాలా డీప్ రూటెడ్ గా వెళ్ళిపోయింది. సడన్ గా మీరు ఎన్నికల ముందర వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకొని మళ్ళీ వీళ్ళకి ఓటు వేయండి అంటే కనుక అంత తొందరగా అందరూ కన్వర్ట్ అవుతారని నేను అనుకోలేదు. 3 సీట్లు వచ్చినా ఇదే చాలా గొప్ప విషయం కింద నేను భావిస్తాను.
నేను బహుశా ఒక సీట్ వస్తుందేమో అని అనుకున్నాను. నేను 3 సీట్లు వచ్చేది చాలా పెద్ద విజయం కిందే మనం భావించాలి. అంటే రెండవది మీరు చెప్పినట్లు మనకు చరిత్ర చూస్తే గనక బీజేపీకి సీట్లు ఎక్కువ ఉండకపోవచ్చు, బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు వస్తుండొచ్చు, బీజేపీ పొలిటికల్ గా పెద్దగా ఏం ఉండకపోవచ్చు, కానీ బీజేపీ నుంచి తెగదెబ్బలు చేసుకున్న ఎప్పుడు కూడా చంద్రబాబు గారు గెలవలేదు, టీడీపీ గెలవలేదు. ఇది కూడా చరిత్ర చెప్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆయన గెలుస్తున్నారు. కాబట్టి ఈసారి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అది కూడా చాలా కీలకమైన అంశం అయింది. అది సరే, ఆయన గెలుపులో 2-3 కారణాలనే, ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, రెండవది చాలా కీలకమైనది ఏంటంటే లాస్ట్ మినిట్ లో మనకు ఆల్మోస్ట్ మే 1 దాకా పోటాపోటీగా నడిచింది. వైసీపీయా టీడీపీయా చాలా సర్వేలు వీళ్ళు గెలుస్తారంటే వాళ్ళు గెలుస్తారంటే అలా చెప్పారు. అప్పటి నుంచి మే 1 నుంచి జరిగినటువంటి ఒక నెరేటివ్ ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదో తీసుకొచ్చారో దాని దృష్ట్యా మళ్ళీ జగన్ గెలిస్తే మీ భూములు మీ ఆస్తులన్నీ తీసేసుకుంటాడు అని చెప్పేసి, ఎస్పెషలీ దాని మీద పట్టా మీద ఆయన ఫోటో పెట్టడం, ఇవన్నీ కూడాను వాళ్ళు నెరేటివ్ పెట్టేసరికి ప్రజలు భయపడిపోయి కసి కొద్దీ ఆయన ఓడించాలని చెప్పి ఓటేశారు. బహుశా ఆయన ఓడిపోయినా కానీ కూడా ఆపోజిషన్ పార్టీ ఉన్నా కానీ ఇంత గణనీయంగా ఓడిపోయేటువంటి పరిస్థితి లేదు. అయినా ఆ నెరేటివ్ బాగా పనిచేసి భయపడి ప్రజలు ఓటేశారు. కాబట్టి దీనిని మళ్ళీ బాబు గారు నాకే చాలా బలం ఉన్నది, నా బలం వల్లే ఈరోజు బీజేపీ 3 సీట్లు గెలిచిందో, 2-3 ఎమ్మెల్యేలు గెలిచారో, కాబట్టి రేపటి రోజు నేను వీళ్ళతో తెగదంపులు చేసుకుంటాను అంటే కనుక మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది. ఆయన గతంలో ఎప్పుడెప్పుడు తెగదంపులు చేసుకున్నాడు, అప్పుడు అంతా ఓడిపోయారు ఆయన. అంటే 2004లో కూడా ఓడిపోయారు కదా, ఏమండి 2004లో కలిసి ఉన్నా కూడా ఓడిపోయారు కదా. 2004 చాలా ప్రాచీనమైన కాలం. అప్పుడు అది ఆ పరిస్థితి కూడా మనం ఎస్పెషలీ మనకు అప్పుడే ఈయన వ్యతిరేకంగా అన్ని మాట్లాడిన అంశాలు మనకు తెలుసు అప్పుడు. కాబట్టి ఆ పరిస్థితి కూడా వేరే. కాంగ్రెస్ లో గెలిచారు. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి అజెండాతో పుట్టిందో ఆ పార్టీ వెళ్ళి కాంగ్రెస్ తో కలవడం ఏంటి మనం చూసాం కదా. అంటే బీజేపీని వదులుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు అంతా కూడాను టీడీపీ దెబ్బతినింది. చాలా పొలిటికల్ గా ఆయన తప్పులు చేశారు. ఈసారి ఆయనకు ఇవన్నీ కూడా కలిసి రావడంతో మళ్ళీ ఘన విజయం సాధించారు ఆయన. బహుశా ఆ తప్పులు రిపీట్ చేయకూడదు, చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. చేస్తే మళ్ళీ అదే పంథాలో వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అట్లీస్ట్ ఈ 2 ఎన్నికలు చూసామంటే కనుక, ఈ 3 ఎన్నికలు బహుశా అనుకుందాం, 2014, 19, 24, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, కేరళ లాంటి యొక్క ప్యాటర్న్ ఇక్కడ కూడా చూస్తున్నాం మనము. ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాన్ని తీసేసి ఇంకో ప్రభుత్వాన్ని పూర్తి మెజారిటీతో వచ్చేటువంటి ఒక పరిస్థితులు ఇక్కడ ఏర్పడుతున్నాయని మనకు అర్థమవుతోంది. మరి ఈ 5 సంవత్సరాలు కనుక బాబు గారు దీన్ని గమనించి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోతే మళ్ళీ అది చరిత్ర రిపీట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ లో గణనీయంగా నష్టపోయాం మనం. ఏదైతే తెలంగాణ విభజన తర్వాత వనరులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ రెవెన్యూస్ అన్ని కూడా తెలంగాణకు వెళ్ళిపోవడం, ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అవ్వకపోవడము, ఇప్పుడు కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండడము, దీనివల్ల ప్రజలలో ఒక విధమైనటువంటి అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఏ పార్టీ పట్ల వాళ్లకు నమ్మకం లేదు. ఈ పార్టీని ఈరోజు ఎత్తి మోసిన వాడు మళ్ళీ అదే పార్టీని తీసేసి ఇంకో పార్టీని పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళలో ఆ అసంతృప్తి అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేయవలసిన ఆవశ్యకత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ మీద ఉన్నది. అది ఏదో ఉచితాలు ఇచ్చి మేము గెలుస్తాం అనుకోవడం చాలా తప్పు. చంద్రబాబు గారు కూడా చాలా ఉచితాలు ఇచ్చారు, అప్పుడు పసుపు పదవులని ఏవో చాలా పెట్టారు ఆయన. అలాగే జగన్ కూడా చాలా, ఆయన 9 పథకాలు ఏవో పెట్టారు ఆయన. అయినా ఇద్దరు ఓడిపోయారు. కాబట్టి ఉచితాల వల్ల గెలుస్తాం అనుకోవడం చాలా కల్లా. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెంచాలి. ప్రభుత్వ రంగం వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం చాలా తప్పు. ప్రతి ఊరిని సింగపూర్ చేస్తాం అనుకోవడం కూడా చాలా తప్పు. ప్రతి తాలూకు స్థాయిలో కూడా మనం ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలి. మనం 5000 సంవత్సరాల్లో మనం వ్యవసాయం చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తిని అమ్ముతున్నాం తప్ప మనం దాని మించి ఏమీ చేయట్లేదు. ఇండస్ట్రియలైజేషన్ అన్న కాన్సెప్టే వేరే. అది చేయకపోతే మాత్రం మళ్ళీ రాష్ట్రం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం రాదని నా భావన. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి. ఈవేళ కేంద్రంలో రాహుల్ గాంధీ చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఆయనకి అన్ని వైపుల నుంచి అండ ఉంది, స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వం 3 సార్లు ఉండటం అన్నది సహజ సిద్ధమైనటువంటి వ్యతిరేకత అన్నటువంటి పాయింట్ కూడా ఉంటుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు జరిగినటువంటి ఫలితాలు. తర్వాత పుంజుకునే పరిస్థితి ఉంటుంది అసలు భారతీయ జనతా పార్టీకి. అదే చూద్దాం. ఈ 5 ఏళ్లలో వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఓటు వేయడం అనేది మనం చూస్తాము. 5 ఏళ్లలో మళ్ళీ కనుక వీళ్ళు కొంత
సీరియస్ గా దేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు తీసుకురాకపోతే మళ్ళీ ఈ సమస్యలు తప్పవు. ఇందాక మనం బెంగాల్ గురించి చెప్పుకున్నాం. మనం బెంగాల్లో యాక్చువల్గా బీజేపీకి చాలా గణనీయంగా ఓట్లు పెరగవలసింది ఈసారి, ఎందుకు పెరగలేదు? కాబట్టి దాని మీద వీళ్ళు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? చాలా మందిని మీరేమో ఆరోపించారు. ఫర్ ఇన్స్టెన్స్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు బెయిల్ మీద బయట తిరుగుతున్నారని మీరు ఎలక్షన్ ప్రచారంలో చెప్తారు. మీరు ప్రభుత్వంలో వచ్చాక మీరు ఏం చేశారు? మీరు వాళ్ళని నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఇతరత్ర ఏమైనా కేసులు కావచ్చు, దాన్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్ళలేదు? దాని ఒక లాజికల్ కంక్లూషన్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు? వాళ్ళు నిర్దోషులైనా తేల్చండి, లేదా దోషులైతే శిక్షించండి, ఎందుకు చేయట్లేదు? కనిమొళి, రాజా వాళ్ళిద్దరిని అంత పెద్ద గోటాలో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఈరోజు హాయిగా తిరుగుతున్నారు, ఎలక్షన్లు గెలుస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేశారు? గత 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారని ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడాను బీజేపీ ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో ఎలా ప్రవర్తిస్తుంది చూడాలి. చిదంబరం, మీరు అంత ఆరోపణలు చేసిన చిదంబరం కూడా హాయిగా బయట తిరుగుతున్నారని మీరు ఏం చేశారు? నిజంగా బ్లాక్ మనీ ఎవరైతే నల్లధనం తీసుకెళ్లారో వాళ్ళ పట్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో అనేది కూడా ప్రశ్న కదా. మోదీ గారు ఏమనుకున్నారంటే, ఈ పాత చెత్త అంతా నేను పెట్టుకోను, వీళ్ళ మీద నేను కనుక వెళ్ళి వీళ్ళని అందరిని అరెస్ట్ చేసి వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసుకుంటుంటే నా సమయం వృధా అవుతుంది, నేను ముందు చూపుతోటి ముందు వెళ్తాను అన్న ఒక ఆలోచనతో ఆయన వెళ్ళారు. కానీ అది ప్రతిసారి పనిచేయదు. మీరు ఏ నేరేటివ్ అయితే ఎలక్షన్లో తీసుకెళ్తున్నారో దానికి మీరు రిజల్ట్ కూడా చూపించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారు 2-3 ఫేజ్ మొదలైన తర్వాత ఎలక్షన్లో ఆయన ఈ ముస్లిం మైనారిటీ దీన్ని రిజర్వేషన్ గురించి ఆయన లేవనెత్తారు. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? మీరు తీసుకోలేదు కదా. మేము రిజర్వేషన్ ఇవ్వమని అన్నారు, కానీ మీరు మరి ఇచ్చిన రాష్ట్రాల గురించి మీరు ఏమైనా చేశారా? దానికి ఏమైనా మీరు చట్టంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా? ఇది మన పరిస్థితి. నిజంగా చూస్తే కనుక గత 10 ఏళ్లలో గణనీయమైనటువంటి కాన్స్టిట్యూషనల్ మార్పులు ఏమీ రాలేదు. మనకు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ రాలేదు, పోలీస్ రిఫార్మ్స్ రాలేదు, మనకు జ్యుడిషియల్ రిఫార్మ్స్ రాలేదు. ఇప్పటికి కూడా 190 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు పనిచేస్తున్నది సంవత్సరానికి. మిగతా అవయవాలన్నీ అంత పనిచేస్తుంటే ఎందుకు వాళ్ళు అలాగే పనిచేయాలి? అన్ని లక్షల కేసులు ఎందుకు పెండింగ్ ఉండాలి? రిఫార్మ్స్ ఎందుకు తీసుకురావాలి? పోలీస్ చట్టాలన్నీ కూడా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు 1857 ఉద్యమం తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు ఇప్పుడు కూడా ఫాలో అవుతుంది. దాని కొత్త పేర్లు ఇచ్చి ఉండొచ్చు, కానీ దాని కంటెంట్ అంతా అదే. వాళ్ళకు ఎక్కడా లేనటువంటి శక్తులు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఇటువంటివన్నీ మీరు ఎందుకు మార్పులు తీసుకురాలేదు? ఎలక్షన్లో ఎందుకు మార్పు తీసుకురాలేదు? మనం చూస్తున్నాం, హైదరాబాద్లో చాలా రిగ్గింగ్ జరిగింది అని అందరూ అంటున్నారు. అక్కడ ఓటర్లు లేరు, కనీసం అంటే 2 లక్షల మంది ఓటర్లు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఓట్లు కూడా ఇక్కడ పడుతున్నాయి అంటున్నారు. మీరు దాన్ని రిఫార్మ్ చేసి బయోమెట్రిక్ ఎందుకు చేయలేకపోతున్నారు? బయోమెట్రిక్, ఆధార్ లింకేజ్ కానీ పెడితే కనుక ఇవన్నీ మాయమైపోతాయి కదా. కాబట్టి గణనీయమైన మార్పులు జరగలేదు. మోదీ గారు 10 సంవత్సరాల్లో చేసిన గొప్ప విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లో ఎఫిషియన్సీ తీసుకొచ్చారు, అడ్మినిస్ట్రేషన్ లో కరప్షన్ ని బాగా కంట్రోల్ చేయగలిగారు. ఈ రెండు చాలా గణనీయంగా చేశారు. కాబట్టి దానికి కూడా మనం చూస్తున్నాము. ఈరోజు 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగాము. విదేశీ అంశాల్లో కూడా చాలా గొప్పగా మన దేశ గౌరవాన్ని పెంచడం జరిగింది. కానీ మన చట్టరీత్యా, మన కాన్స్టిట్యూషన్ రీత్యా పెద్ద మార్పులు ఏమీ చేయలేదు. పెద్ద మార్పు అంటే కనుక 2 జరిగినాయి. ఒకటి ఆర్టికల్ 370 సవరణ, ఒకటి రెండవది నోట్బందీ. నోట్బందీ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ కాదు, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. అది ఈ 2 దేశానికి శుభసూచకం. ఇటువంటి ఇంకా చాలా చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమర్థంతో, నితీష్ కుమార్ సమర్థంతో ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి నిజంగా అటువంటి పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకురాగలరా లేదా అనేది వేచి చూడాలి. ఈ 5 ఏళ్ల వీళ్ల పాలనలో ఎటువంటి మార్పులు తీసుకొస్తారో దాని ఆధారంగానే ప్రజలు మళ్ళీ వీళ్ళకి ఓటు వేస్తారా, లేదా వాళ్ళు నిరాశతోటి ఒక బలహీనమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొస్తారా, అప్పుడు నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద టెస్ట్ కింద మనం భావించాలి. బహుశా అటువంటి మార్పులు చేస్తారని మోదీ గారు మన పార్లమెంట్ స్పీచ్ లో ఆయన ఇచ్చారు. ఎకో సిస్టమ్ కో మే ఉసి భాషా మే జవాబ్ దూంగా అని చెప్పడం జరిగింది. అది పెద్ద మార్పులు తీసుకొస్తానని అంటున్నారు. చూద్దాం ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తారో చూద్దాం. అవి లేకపోతే మాత్రం తప్పకుండా ప్రజలు మళ్ళీ బీజేపీ అయితే పోదు, కాంగ్రెస్ ఏం పోదు. వీళ్ళిద్దరికి వచ్చే ఓట్ల కోర్ ఓటర్స్ అలాగే ఉంటాయి. కానీ బహుశా ఇద్దరికి మెజారిటీ రాక ఒక సంకీర్ణ ప్రభుత్వం వచ్చేటువంటి ప్రమాదం అప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో బీజేపీ ఏం చేస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గిరిధర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుంజుకుంది, ఎక్కడ దెబ్బతింది అన్నటువంటిది కనబడుతుంది. కాకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నటువంటిది మాత్రం నరేంద్ర మోడీ, అమిత్ షాల వ్యూహ రచన మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ గ్రౌండ్ లెవెల్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. అదేం జరుగుతుందో చూద్దాం.